మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. విశాఖలో తీవ్ర విషాదకరమైన ఘటన ఒక్కసారిగా అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోయారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారు అప్పట్లో చందనోత్సవం అంటే ఒక ప్రతిష్టాత్మకంగా నిర్వహించేటటువంటి ఆధ్యాత్మిక వేడుక. వేలాది మంది భక్తులు తరలి వస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం అంతకంతకు స్వామివారి మహిమ గురించి తెలుసుకున్న వాళ్ళు సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. ఈ ఏడాది అయితే మాత్రం 150,000 మంది వరకు భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఆ సంఖ్యకు తగ్గట్టుగానే భారీ ఎత్తున అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. చందనోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు నెల రోజుల నుంచి కసరత్తులు చేస్తున్నాం. అన్ని శాఖల సమన్వయంతో హ్యాపీగా ఈసారి సూపర్ సక్సెస్ చేస్తామని ఒకవైపు మనం మొదటి నుంచి కూడా ప్రకటనలు చూస్తూనే ఉన్నాం. కానీ ఈరోజు అంటే అప్పన్న స్వామివారి చందనోత్సవం తొలుత 3 గంటలకు స్వామివారి తొలి దర్శనం ప్రారంభమవుతున్న సమయంలో 2:30 నుంచి 3 గంటల మధ్య భారీ వర్షం. ఒక్కసారిగా ఒక రకంగా చెప్పాలంటే భక్తులు ఆ ఉరుములు మెరుపులకు గోవింద నామ స్మరణ చేస్తూ ఇదంతా కూడా ఉగ్ర రూపుడైనటువంటి స్వామివారి మహిమ వల్లే కురుస్తున్నటువంటి ఈ ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షంగా భావించారు. ప్రతి ఒక్కరు కూడా ఒకవైపు తడుస్తూనే క్యూ లైన్లలో ఉన్న వాళ్ళు కూడా స్వామివారి నామస్మరణ చేస్తూ ముందుకు కదిలినటువంటి సందర్భం కూడా ఉదయం వరకు చోటు చేసుకుంది. అదే సమయంలో ఎగ్జాక్ట్ గా సింహగిరి బస్ స్టాండ్ నుంచి పైకి వస్తున్నటువంటి వేలో మీకు అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ ఉంటుంది. దానికి ఒక రిటర్నింగ్ వాల్ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని 300 రూపాయలు క్యూ లైన్ ఏదైతే ఉంటుందో ఆ మార్గం గుండా భక్తులు వెళ్ళటానికి వీలుగా ఒకవైపు రిటర్నింగ్ వాల్ ఉంటుంది. ఇంకొక వైపు కొత్తగా ప్రహారీ అంటే ఒక ప్రహారీ గోడలాగా ఒక గోడనైతే నిర్మించారు. ఈ గోడ ఒక్కసారిగా ఆ భారీ వర్షానికి ఈదురుగాలులకు కూలిపోవడం వల్ల అందులో ఎవరైతే ఈ 300 రూపీస్ క్యూ లైన్లో ఉన్నటువంటి భక్తులు ఆ గోడ కింద తమ ప్రాణాలు విడిచినటువంటి సందర్భం అసలు ఎవ్వరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంత దుర్ఘటన సింహాచలం చరిత్రలోని ఇలాంటి బాధాకరమైన విషయం ఎప్పుడు చూడలేదు, కని విని ఎరగలేదు. ఎలాంటి ఘటనలు ఎప్పుడు జరగకూడదు అని కూడా చాలా బలంగా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నటువంటి సందర్భం కూడా ఇప్పుడు విశాఖలో ఉంది. ఎందుకంటే ఒక్కసారిగా మనం విశాఖ KGH మార్చురీ దగ్గర ఉన్నాం. ఈ దుర్ఘటనలో ఎవరైతే గోడ కూలి ప్రాణాలు కోల్పోయినటువంటి దుర్ఘటనలో 7గురిలో ఒకే కుటుంబానికి చెందినటువంటి అంటే మధురవాడకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన 4 ఉండటం, ఆ కుటుంబ సభ్యుల్ని మాత్రం ఎవరు ఓదార్చటం కావటం లేదు. ఎన్ని మాటలు చెప్తున్నా కూడా వాళ్ళు మాత్రం మా ఇంట్లో మా కుటుంబాల్లో తీవ్రమైనటువంటి నష్టం మిగిలింది. ఆ స్వామివారి దర్శనం కోసం వెళ్ళిన వాళ్ళు ఇలా ప్రాణాలు కోల్పోతారని మేము కలలో కూడా ఊహించలేదు అంటూ వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటున్నటువంటి తీరు ప్రతి ఒక్కరిని కదిలిస్తోందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉమా మహేష్, శైలజ వీళ్ళిద్దరూ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. 3 ఏళ్ల క్రితమే వాళ్ళకి పెళ్ళైంది. ఈవెన్ ఇప్పుడు వీళ్ళు చనిపోయారా అని ఎవరికైనా చూపించడానికి కూడా పెళ్లి సందర్భంలో తీసుకున్నటువంటి ఫొటోస్ లేకపోతే పెళ్లి తర్వాత కొన్ని ఫంక్షన్స్లో తీసుకున్నటువంటి ఫొటోస్ చూసి ఇంకా 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 బాధ తట్టుకోలేక ఆ తల్లి అయితే గుండె నవిసేలా రోధిస్తోంది. కన్న కొడుకుని కోడల్ని కోల్పోయాను, ఇదేనా స్వామి నా పట్ల ఎందుకు నాకు ఇంత విషాదాన్ని మిగిల్చావు, ఎందుకు నాకు ఇంత దుఃఖాన్ని మిగిల్చావు అంటూ ఆ తల్లి రోధిస్తున్న తీరు మాత్రం ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టేస్తుందని చెప్పొచ్చు. అలాగే ఇక్కడ ఉమా మహేష్ శైలజతో పాటు శైలజ వాళ్ళ అమ్మ వెంకటరత్నం, మేనత్త మహాలక్ష్మి అంటే మొత్తం 4 కూడా ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు మొత్తం 7గురిలో 3 మహిళలు ఉంటే 4 పురుషులు ఉన్నారు. ఇంకొక వ్యక్తి తీవ్రంగా గాయపడి ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. హోటాహోటీని అక్కడికి NDRF, SDRF, AP ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ శాఖ అలాగే అక్కడ చందనోత్సవంలో సేవ చేయడానికి సర్వీస్ అందించడానికి వచ్చిన వాలంటీర్స్ ఒక్కసారిగా 100 మంది వరకు ఉరుకులు పరుగులు పెట్టారు. ఆ గోడ శబ్దాన్ని కూడా మేము విన్నాము. ఆ గోడ శబ్దం విన్న తర్వాత దగ్గరికి అక్కడ వాలంటీర్లు ఏవైతే సర్వీస్ చేయడానికి భక్తులకు సేవ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు విని అక్కడికి చేరుకున్నారు. ఆ టైంలోనే కొంతమంది ఆ చిన్న చిన్న అరుపులు అనేవి మాకు వినపడుతున్నాయి, వాళ్ళు ఇందులో చిక్కుకున్నారు అనేటటువంటి ఆలోచనతో ఇమ్మీడియట్గా వాటిని
గోడ ఏదైతే కూలిపోయిందో ఆ పెద్ద పెద్ద బ్రిక్స్ ఉన్నాయి, సిమెంట్ బ్రిక్స్, వాటిని చాలా బలంగా బరువుగా ఉండటం వల్ల మరి ఎంత గట్టిగా ఆ గోడ పగిలినప్పుడు, ఆ గోడ వాళ్ళపై పడినప్పుడు వాళ్ళ శరీరంపై ఎంత బలమైన గాయాలు జరుగుంటాయో మీరు ఊహించుకోవచ్చు. సో విజువల్స్లో మీరు చూస్తున్నారు, ఇంత పెద్ద పెద్ద సిమెంట్ బ్రిక్స్ వల్ల కూడా వాళ్ళపైకి ఒక్కసారిగా ఆ బరువు వెళ్ళిపోయింది. పూర్తిగా వాళ్ళు కిందన నుజ్జు అయిపోయినటువంటి సందర్భం. అసలు మాటలు కూడా చెప్పడానికి రావట్లేదు. ఒకవైపు వేలాదిగా స్వామివారిని నిజరూప దర్శనం చేసుకోవడానికి భక్తులు పోటెత్తుతుంటే, మరొక వైపు ఈ దుర్ఘటన వెనుక భాగంలో ఏదైతే 300 రూపాయల క్యూ లైన్లో గోడ కూలిన దుర్ఘటన జరగటం, ఇంకొక వైపు ఎవరు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. పూర్తిగా ఒక్కసారిగా అధికార యంత్రాంగం అంతా కదిలొచ్చింది. ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరి నిర్లక్ష్యం ఈ ప్రమాదానికి కారణం అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో విశ్లేషణలు మొదలుపెట్టారు. ఇప్పటికే ఈ దుర్ఘటనకి సంబంధించి ఎక్కడ తప్పిదం జరిగింది, ఎవరి మిస్టేక్, ఎవరి నిర్లక్ష్యం ఈ ప్రమాదానికి కారణం, 7 ప్రాణాలు పోగొట్టుకోవటానికి, ఒకరు హాస్పిటల్ పాలవ్వటానికి కారణమైంది అనే దానిపై కూడా 3 సభ్యులతో ఒక కమిటీని కూడా వేశారు. అలాగే ఒక 2-3 రోజుల్లోనే దీనిపై పూర్తి నివేదిక కూడా ఇవ్వమని ప్రభుత్వం ఆదేశాలు కూడా ఇచ్చింది. ఇమీడియట్గా ఈ దుర్ఘటన గురించి తెలియగానే హోంమంత్రి అనిత కూడా ఘటనా స్థలికి ఆమె చేరుకోవడం, అంటే కొద్ది క్షణాల ముందే ఆమె సాంప్రదాయ వస్త్రధారణలో వచ్చి స్వామివారిని దర్శించుకొని వెళ్ళారు. ఆమె ఇలా జస్ట్ మూవ్ అయిన తర్వాత వెంటనే ఈ దుర్ఘటన తెలియగానే మళ్ళీ హుటాహుటిని అక్కడికి చేరుకోవడం, పోలీస్ శాఖతో మాట్లాడి రెస్క్యూలో పార్టిసిపేట్ చేసిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో కూడా మాట్లాడి ఏం జరిగింది అని ఆమె అడిగి తెలుసుకోవడం, ఆలయ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇమీడియట్గా ఘటనకు సంబంధించి ఏపీ సీఎం, అలాగే డిప్యూటీ సీఎం, అలాగే ప్రతిపక్ష నేతలు కూడా దీనిపై ఆరా తీసినటువంటి సందర్భాలు ఉన్నాయి. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూనే, తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తూనే, మృతులు ఎవరైతే కుటుంబ సభ్యుల్ని పోగొట్టుకొని తీవ్ర దుఃఖంలో ఉన్నారో వాళ్ళకి తమ ఓదార్పును కూడా ప్రకటించారు. అలాగే ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందనే భరోసాని ఇచ్చారు. ఇప్పటికే మృతులకి ఒక్కొక్కరికి కూడా 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి కూడా ప్రకటించడం జరిగింది. ఒక్కొక్కరుగా కూడా ప్రజా ప్రతినిధులందరూ హాస్పిటల్కి తరలి వచ్చి ఇక్కడ మార్చురీ దగ్గర ఉన్నటువంటి మృతదేహాలను, ఆ పరిస్థితిని కూడా వాళ్ళు పరిశీలించి వెళ్తున్నారు. బంధువుల్ని పలకరించి కూడా వెళ్తున్నారు. ఇంకొక వైపు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వ్యక్తితో కూడా మాట్లాడి అసలు ఆ సమయంలో ఏం జరిగిందో అని అడిగి తెలుసుకొని ఈ ఘటనపై పూర్తిగా విశ్లేషించే పరిస్థితి కూడా ఉందని చెప్పొచ్చు. ఏదేమైనా కూడా సింహాచల దేవస్థానం చరిత్రలోని ఇలాంటి తీవ్రమైన దుర్ఘటన ఎప్పుడూ కూడా జరగలేదు, ఇకపై కూడా ఎక్కడ జరగకూడదు అనేది ప్రతి ఒక్క భక్తులు చాలా బలంగా కోరుకుంటున్నారు. అయ్యో ఏదో ప్రమాదం జరిగి కొంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారట అంటూ స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల్లో కూడా ఇది ఒక పెద్ద చర్చగా మారిపోయింది. ఏదేమైనా తీవ్ర విషాదమైన ఘటన ఇప్పుడు విశాఖను చాలా బాధాకరమైన ఘటనతో పూర్తిగా విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పొచ్చు. ఒక్కసారిగా విశాఖ ప్రజలందరూ కూడా పూర్తి షాక్లో ఉన్నారు. ఎందుకంటే చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక ఏర్పాట్లేంటి, ఒక ఆధ్యాత్మికమైనటువంటి వైబ్రేషన్స్ కనిపిస్తాయి. వేలాదిగా ఒడిశా రాష్ట్రం నుంచి కావచ్చు, లేకపోతే తెలుగు రాష్ట్రాల నుంచి, ఆంధ్ర తెలంగాణ నుంచి కావచ్చు, ఇలా వివిధ ప్రాంతాల నుంచే కాదు, స్వామివారి నిజరూప దర్శనం గురించి సోషల్ మీడియాలో కూడా ముందు నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉండడం వల్ల విదేశీ భక్తులు కూడా ఈ ప్రత్యేకమైన రోజున స్వామివారిని దర్శించుకోవాలని చాలా ఆసక్తిగా వస్తూ ఉంటారు. కానీ ఇది విషాదకరంగా మారటం అనేది చాలా బాధాకరమైన విషయం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి